ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఫార్మా కూడా స్ట్రాంగెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది జీడీపీలోనే, ఎకానమీలో. అట్లా టాప్ 5 కంపెనీస్ ఏమున్నాయి సార్ ఈరోజు? రెడ్డీస్ ఉన్నారండి. డాక్టర్ రెడ్డీస్, దెన్ ఫార్చ్యూన్ ఫైవ్లో మ్యాన్కైండ్ అనే కంపెనీ మ్యాన్కైండ్. అందుకే ఉన్నాయి టాప్, ఇండియాలో టాప్ ప్లేయర్స్ ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ బికమ్ వెరీ లో, ఎక్స్పోర్ట్స్ బాగా అయినాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రీసెర్చ్ అని, రీసెర్చ్ ఏమీ లేదు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోయిందండి. ఫైజర్లో ఫెయిల్యూర్ ఎంప్లాయీగా కనిపించిన మీరు, కానీ అదే ఫైజర్ని నంబర్ 1 పెట్టడంలో మీ కాంట్రిబ్యూషన్ అంత స్ట్రాంగ్గా ఉండింది. ఎలా సాధ్యమైందంటే, ఆ ఒక వారం తలుపేసుకొని ఉన్నప్పుడు, మనం ఏమి చేత కానప్పుడు, ఇది ఎన్నప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. అంటే ఒక వ్యక్తి నేను పోయాను నా కంపెనీ గ్రో అయింది అని ఎంతోమంది అనుకుంటారు. అది లేదండి, అది న్యాచురల్ గ్రోత్. మన కాంట్రిబ్యూషన్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలండి. దాంట్లో ఈ మరి ఒక మేము ఆ కాలంలో ఎవడు కొనేవాడు లేదండి, కొంటానని చెప్పేవాడు లేదు. ఒక ధైర్యం చేసి అలా ఒక ఈ దోవ పోతేనే అవుతుంది అన్నప్పుడే పోవాల్సి వచ్చింది. లేకపోతే నేను ఒక ఆర్గానిక్ గ్రోత్ అవ్వాలంటే ఈరోజు అవ్వదండి. ఈరోజు అదే ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కడు కొన్ని కొంటున్నాడు ఈజీగా.